జై జై గణేశ కుడుములు సిద్ధం చేసా గణేశ. హాయ్ హాయ్ గణేశ అడిగేస్తావు గణేశ వన్స్ మోరు నువ్వు గణేశ. గణేశ కుడుములు ఉండ్రాల పాయసమే చేసా తినవయ్యా బుజ్జి మా బొజ్జ గణేశ. ఇక లేటెందుకు గణేశ రెసిపీ చూద్దాం పద గణేశ. గణేశ ఈరోజు మనం వినాయకుడికి ఇష్టమైన కుడుములు ఉండ్రాలు ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడికాగానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నేను 1 గంట ముందుగానే శనగపప్పు నానబెట్టుకున్నాను. ఆ శనగపప్పు వేసి వేయించుకుందాం. 1 స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని 1/2 కప్పు బెల్లం వేస్తున్నానండి. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగి ఆ శనగపప్పు మొత్తం ఉడికేటప్పుడు 1 కప్పు రైస్ పిండిని వేసుకోవాలి, వరి పిండి. చూడండి మొత్తం కరిగిపోయింది. ఈ శనగపప్పు మొత్తం రోలింగ్లా ఇలా అవుతుంది కాబట్టి ఉడుకుతుంది కాబట్టి మనం ఇప్పుడు 1 కప్పు రైస్ పిండిని వేసుకోవాలి. ఆ బెల్లం శనగపప్పు మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. పిండి మొత్తం సిమ్లో పెట్టుకోవాలి మంట. బెల్లం మాత్రం 1/2 కప్పే వేసాను కదా, మీకు స్వీట్గా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. ఇందులోనే కుడుములు ఉండ్రాలు ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం. ఈ పిండితోని మనము ఇప్పుడు కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం. కొద్దిగా పిండి తీసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. అలాగే మోదకాల కుడుములు కూడా ఇలానే చేసుకోవాలి. అలాగే ఇప్పుడు అప్పల్లాగా ఒత్తుకుంటే ఇదొక రకం కుడుములు. అలాగే ఇప్పుడు ఇలా మొత్తం చేసుకొని ఇలా చేతి వేళ్ళతో ఇలా అనుకుంటే ఇదొక రకమైన కుడుములాగా వస్తుంది. ఇలా ఇంకో రకం తాలికలు అంటారు వీటిని. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇవి మనం ఇడ్లీ కుక్కర్లో ఉడకబెట్టుకుందాము. మామూలుగా మన పెద్దవాళ్ళు ఏమో బౌల్ మీద క్లాత్ వేసి ఉడకబెడతారు కదా. ఇప్పుడు మనకి ఇడ్లీ పాత్ర వచ్చింది కాబట్టి ఇడ్లీలో కొద్దిగా ఇడ్లీ పాత్రకి ఆయిల్ పెట్టుకొని లేదా నెయ్యి పెట్టుకొని ఇవి ఉడకబెట్టుకుందాం. ఇడ్లీ కుక్కర్లో 1 గ్లాస్ అలా వాటర్ పోసి ఇందులో పెట్టుకొని ఇవి ఉడికేంత వరకు ఒక 5-6 మినిట్స్ అలా ఉంచుకుందాం. చూడండి ఇలా మనం చేసిన కుడుములన్నీ ఇందులో పెట్టేసుకున్నాం కదా. గ్యాస్ ఆన్ చేసేసి ఉడకబెట్టుకుందాం ఒక 5-6 మినిట్స్ అలా. మనం పిండిని ఇలా కలుపుకున్నాం కదండి ఇంతకుముందు కుడుములకి. దీనిలో నుంచి కొద్దిగా తీసుకున్నాను. ఉండ్రాళ్ళ పాయసానికి ఎలా ఉండ్రాలు ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇందులో ఉండ్రాలు తాలికలు ప్రిపేర్ చేసుకుందాము. అవి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఉండ్రాళ్ళు తాలికలు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు పాయసం ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. జీడిపప్పుని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇది గోలించుకుందాం. జీడిపప్పు ఎర్ర రంగు వచ్చే వరకు గోలించుకోవాలి. చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఈ పక్కకు తీసుకొని పెట్టుకున్నాం. ఇందులోనే కొద్దిగా బాదం కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా నెయ్యిలో వేసి గోలించుకోవాలి. ఇదే కడాయిలో 1 కప్పు రవ్వ తీసుకున్నాను, బొంబాయి రవ్వ అండి. అది చక్కగా నెయ్యిలో వేయించుకోవాలి. మొత్తం నెయ్యి మొత్తం ఆ రవ్వకి పడితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా ఇందులోనే నెయ్యిలో ఉడకనివ్వాలి మనము రవ్వ. 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. దీంతోనే 1 కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఈ రవ్వ మొత్తం ఈ వాటర్లో ఉడికేలా చూసుకోవాలి మంచిగా. మొత్తం పాలతోనే చేసుకోవాలి అంటే 2 కప్పులు లేదా 3 కప్పులు మొత్తం పాలతోనే ఉడికించుకోవాలి. అలా పాలతోని కాకుండా ఇలా వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అది మొత్తం పాలు వస్తుంది కాబట్టి నేను ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేశాను. చూడండి ఆ వాటర్ మొత్తం ఉడికిపోయింది ఈ రవ్వ వాటర్తోని. ఇప్పుడు మనం 1 కప్పు పాలు వేడి చేసి చల్లార్చుకున్న పాలు ఇందులో వేసుకోవాలి. ఇది మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. 1 కప్పు రవ్వ వేసాం కాబట్టి 1 కప్పు షుగర్ వేస్తున్నాను. ఈ షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు అండి, అది మీ ఆప్షన్. ఇది మొత్తం కలిసేలా మొత్తం రవ్వ మొత్తం ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా గోలించి పెట్టుకున్నాం కదా కాజు బాదం, అవి వేసుకుంటే సరిపోతుంది.
అలాగే చిరంజ పప్పు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ముందుగా నానబెట్టుకున్నానండి శనగపప్పు, ఇది కూడా ఇందులో వేసుకుందాం. చూడండి పాయసం రెడీ అయిపోయింది. ఇందులో ఉండ్రాళ్ళు తాలికలు చేసుకున్నాం కదా, ఇవి వేసుకుంటే సరిపోతుంది. మంట సిమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీకరమైన ఉండ్రాళ్ళ పాయసం, ఉండ్రాళ్ళు తాలికల పాయసం రెడీ. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసి ఈ వినాయక చవితికి మీ ఇంట్లో ట్రై చేసి నైవేద్యంగా పెట్టండి.